పమ్మి పద. నువ్వు చక్కగా చదువుకోవాలని ఇంటిలో పాది కష్టపడుతున్నావు, పైల్వాన్ అవుతావని కలలు కంటున్నావు. నీ జీవితం మాలా ఉండకూడదని అనుకుంటూ ఉంటే సిగ్గు సరం లేకుండా అడ్డమైన వాళ్ళతో గొడవలు పడుతూ ఉంటావా? అసలు బుద్ధుందా నీకు? నువ్వు తప్పుగా అర్థం నేను చేసుకున్నావు. సరిగ్గానే అర్థం చేసుకున్నాను పమ్మి. ఈ బాబా నా ప్రాణాలు కాపాడాడని అన్ని వదిలేసి తన వెనకాతలు తిరుగుతావా? బాబా కాదు, బాబాజీ అని పిలవాలి. ఆయన్ని మనం గౌరవించాలి. ఆయన నీ ప్రాణాల్ని కాపాడారని నేనేమి ఇక్కడికి రావట్లేదు. నేను ఇక్కడికి ఎందుకు వస్తున్నానంటే ఆయన చేసే పనులు ఎవరూ చేయట్లేదు, ఎవరూ చేయరు కూడా. అలాగా? అయితే మీ బాబాయ్ ఏం చెప్తున్నారో ఏం చేస్తున్నారో నేను చూస్తాను. ఆ బాబా వల్ల నీ అన్నయ్యతోనే అబద్ధం చెప్తున్నావు, ఇంట్లో వాళ్ళని మోసం చేస్తున్నావు. అనయ్య, చెప్పాను కదా, మర్యాద ఇచ్చి మాట్లాడు. ఆయన్ని గౌరవించడం వల్ల నువ్వేమీ తక్కువ అవ్వవు, అర్థం చేసుకో. బాబాగారు చేసే పనులని వివరించడం కొంచెం కష్టమే, కానీ నేను చూపించగలను. పద, నాతో రా. ఆశ్రమంలోనే ఒక సూపర్ హాస్పిటల్ ఉంది. సర్వం దేవం, రా. సర్వం దేవం. అతని పేరు అంకుర్. తన గుండెలో హోల్ ఉంది. బయట డాక్టర్లు ఆపరేషన్కి 7 లక్షలు అడిగారు. వీళ్ళ నాన్నగారు కూడా కాలం చేశారు. మేముంటున్న ఇల్లు అమ్మినా అంత డబ్బు రాదు. తాను బతకడేమోనని భయపడిపోయాను. ఎవరో భక్తులు మమ్మల్ని ఆశ్రమానికి పంపించారు. ఆ హాస్పిటల్లో నేను మా ఇల్లు అమ్మినా అక్కడ వైద్యం చేయించలేకపోయేదాన్ని. ఆశ్రమంలో ఎంత డబ్బు తీసుకుంటున్నారో తెలుసా? 1 రూపాయి కూడా తీసుకోవట్లేదు. ఆపరేషన్ అయ్యేంత వరకు అంకుర్ ఇక్కడే ఉంటాడు. తనని పూర్తిగా నయం చేసేకే పంపిస్తారు. తన వైద్యం అంతా ఇక్కడే జరుగుతుంది, ఫ్రీగా. సర్వం దేవం. సర్వం దేవం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. నమస్తే తాత, ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. అమ్మా పమ్మి, నమస్కారం అమ్మా, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఇంకేంటి విశేషాలు? మీరే చెప్పాలి. బాగున్నావుగా? బాగున్నాను. మీ అమ్మగారు నాన్నగారు? అమ్మా నాన్న కూడా బాగున్నారు. మంచిది. మా అన్నయ్య వచ్చాడు, అదిగో. సర్వం దేవం. సత్యహరిశ్చంద్రుడు. ఏంటి? తన పేరు సత్య, మా అన్నయ్య. మీకోసం పళ్ళు తీసుకొచ్చాను. చాలా సంతోషం అమ్మా. మీకు ఇంకేమైనా కావాలో చెప్పండి. వద్దమ్మా, నాకు ఇంకేమీ అక్కర్లేదు. అలాగే, నేను వస్తాను. అలాగే తల్లి, అప్పుడప్పుడు వస్తూ ఆ. జాగ్రత్త. ఇలాంటివి 20 వృద్ధాశ్రమాలు తెరిచారు బాబాజీ. చాలా ఊళ్ళలో అన్ని ఫెసిలిటీలు ఫ్రీ. లోపలికి రా, ఇది కిచెన్. సర్వం దేవం. సర్వం దేవం. నమస్కారం. వేలాది మందికి ఇక్కడ వండుతుంటారు. చాలా మంది పేదవాళ్ళ కడుపు నింపుతున్నారు. సర్వం దేవం. సర్వం దేవం. సర్వం దేవ్. సర్వం దేవం. సర్వం దేవం. సర్వం దేవం. సర్వం దేవం. సర్వం దేవం. సర్వం దేవం. ఈయన రోదాస్ గారు. తను మా అన్నయ్య అండి. అలాగా? అయితే నువ్వే సత్యానా? మంచిది. అయితే నిన్ను కౌగిలించుకోవాల్సిందే. నువ్వు నాకు గురు సోదరుడు అబ్బాయి. గురు సోదరుడా? అవును. బాబాజీ నీకు కొత్త జీవితాన్ని ఇచ్చారు, నాకు కూడా ఇచ్చారు. అన్నయ్య, ఈ పెదవిని ఆ అప్పర్ క్యాస్ట్ వాళ్ళు కోసేశారు. అదేమిటంటే మా గ్రామంలో హరిజనులు అసలు తలెత్తి కూడా మాట్లాడకూడదు. కానీ నేను ఎదిరించి మాట్లాడాను, అందరూ వచ్చేశారు. నన్ను చంపేయాలన్న ప్లాన్లోనే వచ్చారు వాళ్ళు. బాబాజీ నా మీద కరుణ చూపించారు. ఆ తరువాత ఎక్కడి నుంచో భగవంతుళ్ళ ప్రత్యక్షమయ్యారు. ఆ కుక్కల్ని నా కాళ్ల మీద పడి క్షమాపణ అడిగే. అర్థమైంది. కోప్పడకు, తిట్టకూడదు, అంతేగా. కానీ ఏం చేయను? ఎప్పుడు ఆలోచించినా కడుపు మండిపోతోంది, రక్తం ఉడికిపోతోంది. తర్వాత ఏమైంది? తర్వాత ఏముంది? భగవంతుడే వచ్చి కాపాడిన వాడికి ఇక దేని గురించి భయం ఉండదు. బాబాగారు ఇక్కడే నాకు ఆశ్రమంలో పనిపించారు. నేను హాయిగా ఇక్కడే సేవ చేస్తున్నాను. ఆయన నాకు 15,000 రూపాయలు జీతం ఇస్తున్నారు. ప్రశాంతమైన జీవితం గడుపుతున్నాను. 2 పూట్ల చక్కగా తింటున్నాను. నేను బ్రతికే ఈ బ్రతుకు బాబాజీ గారు నాకు పెట్టిన భిక్ష. బాబాజీ గారు చల్లగా ఉండాలి. బాబా గారు చల్లగా ఉండాలి. బాబాజీకి జై. అమ్మా నాన్నకి ఈ విషయం తెలిసిందంటే వాళ్ళ పరిస్థితి ఏమవుతుందో నువ్వు ఆలోచించావా? పరిస్థితి ఏమవుతుంది? సంతోషిస్తారు. ధార్మిక పనులే కదా ఇవి.
అలాగా ఈ వయసులో ఈ పనులు కాదు, నువ్వు చదువుకుని పైకి రావాలి. రెండూ ఒకేసారి చేయడంలో తప్పులేదు కదా. ఇలా చూడు, నేను నిర్ణయం తీసేసుకున్నాను. సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను. ఏమని చెప్తావు? సన్యాసిని అవుదాం అనుకుంటున్నానని చెప్తాను. మతికాని పోయిందా నీకు? లేదన్నయ్య, ఇప్పుడే మతొచ్చింది. ఇంతకు ముందు నా జీవితంలో ఏం చేయాలో నాకే ఐడియా లేదు. ఆశ్రమానికి వెళ్ళాక అంతా అర్థమైంది. నా జీవితం ఇతరులకు అంకితం. నేను సన్యాసం తీసుకుని సేవ చేయాలి, బాబాజీకి, ఆయన భక్తులకి. నువ్వే చెడగొట్టేవరా దీన్ని. నువ్వు కడుపు మార్చుకుని మూడు పుట్ల పెట్టావు కదా. పెద్ద బహిల్మానం ఉంటుందని, మెడలు తీసుకొస్తుంది, మన పేరు నిలబెడుతుందని. నువ్వు తప్పుకోరా. మొదలు పెట్టు. రావే, దరిద్రపు కొట్టుదానా. నువ్వేదో కుస్తీ పడి మెడలు తెచ్చుకుని ఉద్యోగం సంపాదించుకుంటావు అనుకుంటే ఆశ్రమం చుట్టూ తిరుగుతూ సన్యాసం తీసుకుంటానంటావా? రావే, కాళ్ళు ఎరగొట్టి పొయ్యిలో పెడతాను. మంచి పిల్లాడు చూసి పెళ్లి చేద్దాం అనుకుంటే మా పరువు తీస్తావంటే మమ్మల్ని అసలు తలెత్తుకోకుండా చేద్దాం అనుకుంటున్నావా నువ్వు? నువ్వు మొండైతే నేను నీకంటే జగమొండినే. నీకు పట్టిన ఆశ్రమం పిచ్చిని వదిలించలేదంటే నేను ఒక అమ్మకి అబ్బకి పుట్టలేదనుకో. నేను బాబాజీనే మార్గదర్శిగా గురువుగా భావిస్తున్నానమ్మా. నేను సన్యాసినై సేవ చేయాలి. నేను ఇప్పుడు అదే చేయబోతున్నాను. ఇది మొండితనం కాదు, నా ఆశయమమ్మా. నోరు మూసుకుని పడుండవి. ఎక్కువ మాట్లాడితే పళ్ళు రాలగొడతాను. నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్తావో చూస్తానే. సన్యాసి అవుతావా? నీ కోసం కడుపు కాళ్ళు కట్టుకున్నాను చూడు. ఇప్పుడు ఎలా వెళ్తావో చూస్తాను.